వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. చాలా మందిమి అనుకుంటూ ఉంటాము, మనమే చాలా పర్ఫెక్టు. మనము ఎలాంటి లోపాలు లేకుండా చాలా కరెక్ట్‌గా ఉన్నాం. మన ఆలోచన విధానం కానీ, ఏదైనా కానీ మనం ఏది చేస్తే అది కరెక్టు అలా అనుకుంటూ ఉంటారనమాట. కానీ మనందరం కూడా చాలా వరకు కూడా ఖచ్చితంగా ఇలాంటి పొరపాట్లు చేస్తాము. ఈ విషయాల్లో ఖచ్చితంగా ఈ విషయాలని మీరు మార్చుకొని తీరాల్సిందే. ఏ విధంగా మారుస్తారో, ఏ విధంగా మారతారో అది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా వీటిల్లో మార్పు జరిగితేనే మీ లైఫ్ చాలా చాలా బావుంటదనమాట. మరి ఇంతకీ ఆ విషయాలేంటి అనేది ఇమ్మీడియేట్‌గా దానిలోకెళ్ళిపోదాం. ఏం లేదండి, చాలామందివి మారాలి అనేది చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అంటే ఏదైనా విషయంలో సిట్యుయేషన్‌ని బట్టి మనం మారాల్సొచ్చినప్పుడు, మనం పెరిగిన విధానం ఎలా అంటే, నేను ఇలాగే ఉంటాను అన్న విధానంలో గనక మీరు పెరిగి ఉంటే, మారాలి అన్నది మీకు చాలా కష్టంగా అనిపిస్తది. కానీ కష్టాన్ని ఇష్టంగా చేసుకొని మారండి. ఖచ్చితంగా మీ వల్ల అయి తీరుతుంది. మార్పు అనేది పెద్ద తప్పు విషయం ఏం కాదు. మార్పు మంచికే అన్నది కూడా ఉంది. చాలా సార్లు మార్పు మంచి చేస్తది. ఏదో 1, 2 సందర్భాల్లో అది చెడు విషయం అయినప్పుడు అందులో మీరు మార్పు తెచ్చుకోవాలి. మంచి వాళ్ళై చెడుగా వెళ్ళాలి అన్నప్పుడు ఆ మార్పు తప్పవుతది. కానీ మీలో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణం ఏదైతే ఉందో దాన్ని తీసేసి మంచిగా మార్చుకోవడానికి మీరు ఆలోచిస్తున్నప్పుడు అది ఎప్పటికీ తప్పు కాదనమాట. సో, మారాలి అనంటే ఏదో మిస్టేక్ చేస్తున్నట్టు, ఏదో చిన్నప్పటి నుంచి మీ స్వభావాన్ని మొత్తానికి మార్చేసుకున్నట్టు ఆ విధంగా ఖచ్చితంగా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చదువుకి వెళ్ళే ప్రాసెస్‌లోనో, లేదంటే మీరు జాబ్‌కి వెళ్ళే ప్రాసెస్‌లోనో, లేదంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ రిలేషన్‌షిప్‌లోనో ఇలాంటి చాలా విషయాల్లో జీవితం అనే ఈ ప్రయాణంలో మీరు ఖచ్చితంగా మారి తీరాల్సిన సిట్యుయేషన్స్ మీకు ఎదురవుతాయన్నమాట. అలాంటప్పుడు కూడా నేను ఇలాగే ఉంటాను, నేను పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేనింతే అన్నట్టుగా మాత్రం ఉండాలని ప్రయత్నించకండి. మార్పు మంచికే కాబట్టి ఇక మనం చాలా మందిమి చేసేటటువంటి తప్పేంటంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. అనవసరమైన విషయాలకు కూడా ఎక్కువగా ఆలోచించేసి, దాన్ని భూతద్దంలో పెట్టి చూసేసి, దాని గురించి మళ్ళా ఎక్కువగా మళ్ళీ ఆలోచించి డిప్రెషన్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మరీ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలకు తప్ప అనవసరమైన వాటికి కూడా అంత తీవ్రంగా ఆలోచించడం మానేసేయండి. అలాగే ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కళ్ళని హ్యాపీ చేయాలి. అంటే చుట్టుపక్కల ఉన్నోళ్ళందరినీ సంతృప్తిపరచాలి అని చెప్పేసి అనుకోవడం మానేసి, ముందు మీరు చేసే పనికి మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా? మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? అది జూసుకోండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళందరినీ సంతోషపరచాలి అన్న ఇదిలో పడిపోయి, మీ సంతోషాన్ని ఎక్కడో మీరు కోల్పోతూ ఉంటారు. అది చూసుకోండి ముందల. అలాగే మిమ్మల్ని మీరు కించపరుచుకోవడం అంటే ఎదుటి వాళ్ళు కొంతమంది ఎలా చేస్తా ఉంటారంటే, ఏది మిస్టేక్ జరిగినా గానీ మీదే బ్లేమ్, మీదే మీ వల్లే అంటూ ఉంటారు. దాన్ని మనం ఏం చేస్తాం, నిజమేనేమో మన వల్లేనేమో అని ఫీల్ అయిపోతూ ఉంటాం. అలా ఎదుటి వాళ్ళు చెప్పేసేదంతా నమ్మకుండా మీకు మీరు ఆలోచించుకుని ఎంతవరకు మీది తప్పుంది అనేది కూడా మీరు ఆలోచించండి. వాళ్ళు చెప్పారు కదా అని మీరు యాక్సెప్ట్ చేయకండి. మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. ఎప్పుడైనా మనల్ని మనం ప్రేమించినప్పుడే మనము హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. అలాగే ఎప్పుడూ కూడా గతంలోనే ఉండిపోతూ, గతంలోనే జీవిస్తూ, వర్తమానంలో ఉన్నటువంటి మంచి మూమెంట్స్‌ను కూడా ఎంజాయ్ చేయకుండా, భవిష్యత్తు గురించి మంచి మంచి కలలు కనకుండా, మీరు అక్కడే ఆగిపోకుండా కొంచెం అక్కడి నుంచి ముందుకు రండి. అంటే ఆ సిట్యుయేషన్ నుంచి బయటపడండి. ఆ బాధలో నుంచి బయటికి రండి. చక్కగా హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈ 5 కనుక పాటించారంటే ఎప్పుడూ కూడా సంతోషం మీ సొంతం అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో గనక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకొచ్చేస్తాయి.